యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, దేవుని పరిశుద్ధమైన లేఖనములు ధ్యానించడానికి ఆయన కృపలో ఇంతవరకు భద్రపరచబడి ఆయన ఆత్మ సహాయముతో ఈ విధంగా దేవుని లేఖనములు ధ్యానించడానికి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభును స్తుతిద్దాము, ఘనపరుద్దాం. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో 119వ కీర్తన వావ్ భాగంలోని 46వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడెదను. I will speak of thy testimonies also before kings and will not be ashamed. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును గురించి, ఆయన సత్యమును గురించి సిగ్గుపడక ప్రజల ఎదుట ఒప్పుకొనడం, అందులోనూ దేవుని సత్యముల విషయంలో సిగ్గుపడకుండా రాజుల ఎదుట ఒప్పుకొనడం విశ్వాసం యొక్క మహాధైర్యం అని చెప్పచ్చు. ఈ ఉదయకాల సమయంలో సత్యమును గురించి, దేవుని లేఖనమును గురించి బహిరంగముగా మనం వ్యక్తపరచడం, ఎదుటివారు ఏమనుకుంటారో, ఎదుటివారు ఏమైనా తప్పు అనుకుంటారో, ఎదుటివారు ఏమైనా బాధపడతారో అని ఎదుటివారిని గురించి ఆలోచించడం కాదు. అసలు దేవుని సత్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యం ఏం చెప్తున్నదో ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రవర్తించడం విశ్వాసం. అందులో ఎలాంటి సిగ్గు లేదు, ఎలాంటి బిడియం లేదు. నిజంగా ఈ సత్యం విషయంలో అలాగున సిగ్గుపడకుండా ప్రవర్తించేవారు చాలా కొద్దిమందిగా ఉన్నారు ఈ దినాల్లో. దేవుని సత్యవాక్యం విషయం ఎంతోమంది దేవుని కొరకు ప్రాణాలు అర్పిస్తున్న వారు ఉన్నారు. ఈ సత్యం విషయంలో ప్రాణాలు కాపాడుకోవచ్చు, కానీ వారు ఊరుకుండలేకపోయారు. దేవుని సత్యాన్ని బహిరంగంగా మాట్లాడాలి. కొన్నిసార్లు కొంతమంది విషయంలో మనలో చాలామందికి గొప్ప గొప్ప అధికారుల ముందు మాట్లాడే అవకాశాలు రాకపోవచ్చు, మన విశ్వాసం వ్యక్తపరిచే పరిస్థితులు కనబడకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు అనుమతినిస్తాడు, పరిస్థితులను కల్పిస్తాడు. నీ కుటుంబంలో నువ్వు విశ్వసిస్తున్న సత్యాన్ని వ్యక్తపరచడమే చాలా ఘనంగా ఉండొచ్చు, అదే నీకు చాలా గొప్పగా ఉండొచ్చు. నీ బాధ్యత నీ కుటుంబంలో సత్యాన్ని కనపరచడం. కొంతమందికి తమ చుట్టూనున్న వారికి ఆ సత్యాన్ని బయలుపరచడం ఒక బాధ్యతగా ఇవ్వబడుతుంది. ఈ ప్రశస్త సమయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు ఒక్కొక్క బాధ్యతలు అప్పగించాడు. మనకు అప్పగింపబడిన బాధ్యతలో, మనకి ఇవ్వబడిన పరిమాణములో, మనకి ఇవ్వబడిన కృప చొప్పున మనము దేవుని సత్యాన్ని నిర్బంధం లేకుండా, సిగ్గుపడకుండా వ్యక్తపరచగలుగుతున్నామా? దేవుని సత్యాన్ని వెదజల్లగలుగుతున్నామా? దేవుని సత్యాన్ని బహిరంగముగా మన ప్రాణము, మన ఆత్మ, మన దేహమునకు వెలుపల దేవుని సత్యాన్ని జీవించగలుగుతున్నామా? సిగ్గుపడకుండా. చాలా చివరి దినాల్లోనికి వచ్చాం మనం, చాలా భయంకరమైన దినాల్లోనికి వచ్చాం. దేవుని సత్యం విషయంలో సిగ్గుపడే రోజులు కావు ఇవి, దాగుకునే రోజులు కావు ఇవి. ఆయన సత్యమును ప్రకటించాల్సిన దినాలు ఇవి, బహిరంగముగా మాట్లాడాల్సిన దినాలు ఇవి. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వబడిన పరిమాణంలో, మనకి ఇవ్వబడిన బాధ్యతలో, మన విధులలో, మన పనులలో దేవుని సత్యాన్ని వ్యక్తపరచాలి.
దేవుని సత్యాన్ని మనం జీవించాలి. సత్యమును మనం జీవించడం అనంటే ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ద డిక్లరేషన్ డిమాన్స్ట్రేట్స్ ట్రూ లిబర్టీ అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ derived from a relationship with God. ఎప్పుడు మనం అలాగా దేవుని సత్యాన్ని జీవించటం మొదలు పెడతాం, బహిరంగంగా వ్యక్తపరచటం మొదలు పెడతామంటే రహస్య జీవితంలో దేవునితో సహవాసం ప్రారంభమైనప్పుడు, ఆ రహస్య జీవితంలో దేవునితో చేసే సహవాసంలో నుండి ఆ ధైర్యం బయటకు వస్తుంది, ధైర్యం వెలువడుతుంది. అంతర్యంలో దేవునితో ఎంత సహవాసం చేస్తామో వ్యక్తిగతంగా బహిరంగంగా మనం అంత సత్యాన్ని వెదజల్లగలుగుతాం. ఇఫ్ దెర్ ఈస్ నో ఇన్నర్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీ కాంట్ ఓవర్కమ్ అవర్ ఫియర్స్ or our guilt or whatever it is. If we have that inner strength within us, then we can go forward, we can go on, whoever may come before us. మన ముందు ఎవరు వచ్చినా కానీ we'll just go on. ఈ మధ్య కొన్ని దినాల క్రితం ప్రభు కొరకు హతసాక్షి అయిన చార్లీ కిర్క్ ఆయన సిగ్గుపడలేదు. ఐ డోంట్ బావ్ ఫర్ ఫియర్ అన్నాడు ఆయన. నేను భయానికి తల వంచను, సింపతికి తల వంచను. సిగ్గుపడకుండా దేవుని సత్యాన్ని ఎంత చక్కగా వెదజల్లారు ఆయన. నీవు నేను కూడా బలం పొందాలి, మనల్ని మనం బలపరచుకోవాలి, మనల్ని మనము ఎంకరేజ్ చేసుకోవాలి దేవుని సత్యాన్ని వ్యక్తపరచడానికి. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభువా నాకు ఆ బలం ఇవ్వండి, నాకు ఆ శక్తినివ్వండి. చాలామంది దేవుని స్వాతంత్రం, పాపం నుండి, దోషం నుండి, శాపం నుండి, లోకం నుండి విడుదల పొంది ఉండడం స్వతంత్రం కాదు, పొందిన విడుదలను వ్యక్తపరచడం స్వతంత్రం. రహస్య జీవితాలలో నలుగురికి కనబడకుండా రహస్య జీవితాలలో దేవుని యందు విశ్వాసం ఉంచడం, దట్స్ నాట్ గ్రేట్. అండ్ దట్ డజంట్ సే దట్ యు ఆర్ ఈవెన్ సేవ్డ్. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడే మనం రక్షింపబడతాము. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో. ఎంత చక్కని మాట కదా. ఒప్పుకోవాలి దేవుణ్ణి, మన క్రియల విషయంలో దేవుణ్ణి ఒప్పుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ప్రభు సన్నిధిలో వేడుకుందామండి, దేవా నా జీవితంలో నీ సత్యాన్ని వ్యక్తపరచినట్లు నా క్రియల ద్వారా, నా విశ్వాసం ద్వారా, నా మాటల ద్వారా, నా జీవితం ద్వారా నీ సత్యాన్ని, నీ లేఖనాన్ని, నీ మాటలను వ్యక్తపరిచే ధైర్యం నాకు ఇవ్వండి. అలాంటి విశ్వాసం నాకు దయచేయండి ప్రభువా, నన్ను బలపరచండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.